కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలోని బాగా దుమారం రేపాయని చెప్పాలి. ముఖ్యంగా బీజేపీ నేతల ఎంపీల విషయమై ఆయన మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున దుమారం రేగాయి. రైట్, అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే చొప్పదండలో జరిగినటువంటి మీటింగ్లోని ఆదివారం రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు బీజేపీ ఎంపీలు అందరూ కూడా ఓట్ చోరీతోనే గెలిచారు. ముఖ్యంగా బండి సంజయ్ మీద అయితే ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏం చెప్తారు సార్? సో ఈ రాష్ట్రం లోపల 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలు గెలిచింది. 8 మంది బీజేపీ ఎంపీలు ఓటు చోరుతోటి గెలిచిర్రు. మిగతా వాళ్ళు సరిగా గెలిచిరని మహేష్ కుమార్ గౌడ్ చెప్తే ఆయన తీసుకుపోయి ఫస్ట్ ఎర్రగడ్డలు జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సగం మంది ఎంపీలు ఓటు చోరుతోటి గెలిస్తే మిగతా సగం మంది ఎంపీలు దేనితో గెలుస్తారు? నేను ఉందా మాట్లాడడానికి? ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక బాధ్యత పెరిగిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలనేది ఆలోచించాలి. నీకు చేతనైతే మహేష్ అన్న, నేను నిన్ను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, మేము దొంగోట్లతో గెలిచినాం కదా, మీరు సక్కటోట్లతో గెలిచిరు కదా, నీకు చేతనైతే మళ్ళీ చెప్తున్నా, నీకు చేతనైతే పీసీసీ అధ్యక్షునిగా నీ మాట ఎవడన్నా మీ పార్టీలో వింటే నీ 8 మంది ఎంపీలను రాజీనామా చేయమని. మీ రాజీనామాలు ఆమోదించినాక గంట సేపట్లో మేము 8 మందిని రాజీనామా చేస్తాం. మీ దోస్త్ హైదరాబాద్ ఎంపీని కూడా రాజీనామా చేయమని చెప్పు. మొత్తం 17 స్థానాలకు ఎలక్షన్లకు పోదాం. ప్రజలు ఎవరు కోట్లు ఇస్తారో చూద్దాం. నీకు ఇంకా చేతనవుతుంది, నేను ఇంకా 100 గెలుస్తా అనేది చెప్పినట్టున్నావు కదా లెక్క నిన్న. అది కరెక్ట్ అయితే నేనంటా ఉన్నా, మీరు గెలిచిందే దొంగ ఓట్లు, మీ పద్ధతి దొంగ పద్ధతి అంటున్నా. నీకు చేతనైతే శాసనసభను రద్దు చేయమని చెప్పి మీ ముఖ్యమంత్రి గారికి. జనాల దగ్గరికి పోదాం, దొంగ ఓట్లు ఏందో ఒరిజినల్ ఉంటుందో తెలుసుకుందాం. అలాగే ఓట్ల టైంలోనే అంటే హిందువుల్ని దేవుల్ని అడ్డు పెట్టుకొని బీజేపీ పార్టీ నేతలంతా కూడా ఓట్లు అడుక్కుంటారు అని చెప్పేసి ఈ విధమైన మాటలు మీరు ఏ విధంగా చూస్తారు? సో అడుక్కోవడము, కాళ్ళు మొక్కడాలు, కాళ్ళు లాగడాలు, ఇది కాంగ్రెస్ సంస్కృతి. భారతీయ జనతా పార్టీకి ఆ సంస్కృతి తెలియదు. నేను అట్లాంటి వ్యక్తిని అయితే కాదు నేను. రైట్, అంటే ఇంకొక విషయానికి వస్తే ప్రధానంగా బీసీ రిజర్వేషన్స్ మీద పెద్ద ఎత్తున రగడే జరుగుతుందని చెప్పాలి. అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా బీహార్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో తెలంగాణకి సంబంధించి ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు కానీ లేకపోతే మిగతా అన్నీ కూడా అంటే బీసీ రిజర్వేషన్స్ మీద ప్రత్యేకంగా ఇప్పుడు బీహార్లో కూడా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. ఏం చెప్తారు సార్? అంటే సో కూట్లే రాయి తీయలేనోడు పోయి ఊట్లే ఏదో రాయి తీస్తాను పోయిందంట. అట్లున్నది మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి. ఈడ లోకల్ బాడీస్ పెట్టమనుండ్రి, స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకోమనుండ్రి, ఈడ బీసీ రిజర్వేషన్ సంగతి ఏందో చూడమనుండ్రి. బీహార్కి నీకేం సంబంధం? జాతీయ పార్టీ అయినా అయితే మీ నాయకుడిని అడుగు. ఓటు చోరీ యాత్ర అని మొదలుపెట్టిన మీ నాయకుడు ఓటు చోరీ యాత్ర అని కదా ఓటు అధికారిక యాత్ర అని ఎందుకు మార్చిండో అడగండి. సో ఇక్కడే కనబడతా ఉంది కాంగ్రెస్కి ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తే జనం ఓటేస్తారో తెలియదు, జనంతో ఎట్లుండాలో కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ వాళ్ళని పద్ధతులు మార్చుకోమని చెప్పుండ్రి. తెలంగాణ విషయానికి వచ్చి మాట్లాడమనుర్రి, ఈ ఊర్లో ఏం జరుగుతుందో చెప్పమనుర్రి. ఇక్కడ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, పంపిన యూరియాని సరిగా సప్లై చేయడం చేతనైతే లేదు, కానీ వీళ్ళు పోయి బీహార్లో మాట్లాడతారు. ఇంకా యూరియా గురించి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఒకటే క్వశ్చన్ వేస్తాను సార్. అంటే ఇందాకే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక బహిరంగంగా లెటర్ విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కావాలనే చేస్తుందని చెప్పేసి అని ఆయన ఒక లెటర్ విడుదల చేశారు. ఏం చెప్తారు సార్? సో ఇట్లా అబద్ధాలు ఆడి తప్పుడు లేఖలు రాసి రమ్మని చెప్పండి. అక్కడ మంత్రితో అపాయింట్మెంట్ ఇప్పిస్తేనే అక్కడ మాట్లాడదాం, కూర్చొని నిజానిజాలు ప్రజలకు చెప్దాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర పాలన ఏదైతే అంటే 20 నెలలు కావస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడి, ఎలా ఉంది అంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? సో నన్ను అడిగే బదులు ఊర్లలోకి పెడితే బాగా సమాధానం చెప్తారు. నేను చెప్తే బీజేపీ కాబట్టి రఘునందన్ రావు ఏది పడితే తిడతా ఉన్నాడు మమ్మల్ని అనుకుంటారు. ఏదైనా ఊరికి వాళ్ళకి నచ్చిన ఊరికి పోయి బస్ మైక్ పెట్టండి. మీరు కొడంగల్కి పోన్రి, లేదా మహేష్ కుమార్ గౌడలో నిజామాబాద్కి పోన్రి, లేదా ఖమ్మంకి పోన్రి. మీకు నచ్చిన ఊరికి పోయి కాంగ్రెస్ వాళ్ళ పాలన ఎట్లుందో అడుగురు, జనం సమాధానం చెప్తారు. నాది వేరే పార్టీ కాబట్టి నేను చెప్పేది ఏది కూడా మీకు రుచించదు, వారికి కూడా రుచించదు. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకుంది జనం చెప్తారు, పోయి కలవమన్నారు జనాన్ని. మీ మాటలు వినాలని సార్ నాకు, జనాల దగ్గర మేము పోతున్నాం వద్దనుకున్నారు, వాళ్ళని వద్దనుకుంటున్నారు జనం. అందుకనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతలేరు, వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఒకవేళ బీసీ రిజర్వేషన్స్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్తే మాత్రం బీజేపీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ బీసీ రిజర్వేషన్స్ చేసి ఎన్నికలకి వెళ్తే మాత్రం ఏం చేస్తారు? ఎందుకంటే మైనార్టీస్కి అందులో 10% కేటాయించారు కాబట్టి. మైనారిటీలకు ఇచ్చినటువంటి 10% బీసీ రిజర్వేషన్లకే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. 42% బీసీలకు రిజర్వేషన్లు అనే మాటనే తప్పు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏం చెప్పిండంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలి అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారం తెలంగాణలో ముస్లిమ్స్ కాకుండా బీసీలు 46.13% ఉన్నారని చెప్పినారు. నన్ను అడిగితే 42 కాదు 46% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోమని చెప్పుండ్రి. ముస్లింలకు ఇస్తా అన్న 10% రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ నుంచి తొలగించమనండి. ఈ రెండు చేసి ఎన్నికలకు పొమ్మనండి. ఏమి చేత కాదు ఉన్నట్టు ఎన్నికలకు పొమ్మనండి. ఊర్లలో ఏమి లేక సర్పంచులు లేక రకరకాలైనటువంటి అవస్థలు ఏర్పడతా ఉన్నాయి. ముందు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టుండ్రి, అవి పార్టీ గుర్తుండవు. ప్రజలు ఎవరో ఒకరిని సర్పంచ్ని ఎన్నుకుంటారు.
కేంద్ర ప్రభుత్వం ఆ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇచ్చే పైసలతోటి ఇంత ఊర్లు పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటాయి. గెలిచిన వాళ్ళందరూ కూడా గుర్తు లేకుండా గెలుస్తారు. ఎన్నికలు కూడా పెట్టడానికి మీకు చేతనైతే లేదు. మీ పార్టీ పరంగా ఇస్తాం, ఇది చేస్తాం, ఢిల్లీకి పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం. రిజర్వేషన్స్ చేయకుండా ఎన్నికలకి వెళ్తే ఏమవుద్దంటారు మరి? నేను ఏమంటున్నా అంటే అసలు ఈ ప్రశ్నలే తప్పు, ఈ ఆలోచనలే తప్పు. రిజర్వేషన్ లేకుండా అయింది ఆల్రెడీ ఉంది కదా. దెర్ ఇస్ ఎ ప్యాటర్న్ ఫర్ తెలంగాణ గ్రామ పంచాయతీ. ఏం చేయమంటారు మీరు? ఏం చేయమంటారు మీరు? 42 నీతో చేత కాదు, నీకు ఇవ్వడం రాదు, ఏం చేస్తావు మరి? ఎన్ని సంవత్సరాలు వాయిదా ఇస్తావు ఎలక్షన్స్? అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం లేదు, పెద్ద ఎత్తున అక్కడ చెప్తున్నాం కదా, తెలుగులోనే చెప్తున్నాం కదా. 10% ముస్లింలకి రిజర్వేషన్లని బీసీలలో కలిపిన రోజులు మేము బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటను వింటాం. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కాబట్టి ఈ దేశ రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ లేవు. కాబట్టి మీరు ముస్లింలని బీసీలలో కలిపేటువంటి బీసీ బిల్లుకి భారత ప్రభుత్వం ఆమోదం తెలుపదు. ఓకేనా? అది లొసుగది. ఎందుకంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన దానికి సంతకం పెట్టమంటే ఎట్లా పెడతారు రాష్ట్రపతి గారు? ఎట్లా పెడతారు? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు క్లియర్గా కులపరమైనటువంటి రిజర్వేషన్ల మటుకే మాట్లాడినారు తప్పితే మతపరమైనటువంటి రిజర్వేషన్లు అంగీకరించవద్దు అని చెప్పి అంబేద్కర్ గారు భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా చెప్పిండ్రు. ఇంకా మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది దాంట్లో? సో మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ విరుద్ధం. థ్యాంక్ యూ సార్.